కాలుష్యం కబంధ హస్తాల్లో పోర్ట్ ఏరియా ప్రాంతం వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక పక్క పోర్ట్ డంపింగ్ కాలుష్యం, మరో పక్క స్క్రాప్ దుకాణదారులు ప్లాస్టిక్ వైరులను తగులబెడుతుండగా వెలువడే వాయు కాలుష్యం, వాహన కాలుష్యం. ఇక్కడ దాదాపు 300కు పైగా కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వన్ టౌన్ ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్ నుంచి కోట వీధి వరకు కాలుష్యం పేరుకుపోతోంది. ఇళ్లల్లోకి బొగ్గు, ధూళి వచ్చి పడుతుంది. బకెట్లో నీళ్లు నల్లగా మారిపోతాయి. దుస్తులు ఆరేస్తే వాటి నిండా బొగ్గు, ధూళే. మత్స్యకారుల కుటుంబాలు, కూలీ పనులు చేసుకునే వాళ్ళు, పోర్టు కళాశీలు తదితర దిగువ తరగతి కుటుంబాలు చాలా ఏళ్లుగా వేరే గత్యంతరం లేక అక్కడే నివసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ వ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. ఇక్కడి నివాసితులకు వేరే ప్రాంతానికి తరలిద్దామని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఉన్నప్పటికీ గంగమ్మ తల్లిని నమ్ముకున్న మత్స్యకారులు, చిరు వ్యాపారులు, పోర్టు కళాశీలు, కూలీలు ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి ఇష్టపడటం లేదు.